బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మాధురికి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే సంచలనంగా మారింది. టెక్కల్ నుంచి పలాసకు వెళుతుండగా ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దివ్వెల మాధురికి గాయాలయ్యాయి. ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ఆమెను పలాస ఆసుపత్రికి తరలించారు. అయితే తను కావాలనే అలా చేశానని మాధురి చెబుతున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు అన్నారామె. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక యాక్సిడెంట్ చేసి చనిపోదామనుకున్నారని డాక్టర్లతో చెప్పినట్లు సమాచారం. తనకు వైద్యం అందించవద్దని డాక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, యాక్సిడెంట్ గల కారణాలేంటి? నేను కావాలనే యాక్సిడెంట్ చేశాను, చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి కూడా మాధురి అంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ అటు దువ్వాడ శ్రీనివాస్ తో అదే విధంగా దువ్వాడ వాణిల మధ్యలో ఉన్నటువంటి ఈ మాధురి ప్రస్తుతం అయితే తాను గత 2 రోజులుగా మానసికమైనటువంటి ఆవేదన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు మీడియాలో, సోషల్ మీడియాలో తన గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా తీవ్రమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అటు దువ్వాడ వాణి చేసినటువంటి ఆరోపణలు తనని ఎంతో బాధించాయి. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే మాధురి అటు ఉదయం టెక్కలు వచ్చి టెక్కల నుంచి తిరిగి పలాస వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రత్యేకించి యాక్సిడెంట్ అయితే కాదు, ఇది తనంతటికి తానే యాక్సిడెంట్ అయితే చేసుకున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నేను ఎన్ని రోజుల నుంచి, గడిచిన 3-4 రోజుల నుంచి కూడా తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా భరించలేక మానసికంగా నేను ఒత్తిడికి గురయ్యి చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందామనే నేను ఈ యాక్సిడెంట్ తనంతటికి తానే చేసుకున్నానని చెప్తున్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. ట్రీట్మెంట్ అంది ప్రస్తుతం అయితే పలాస హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ప్రయత్నం చేసినా కూడా ఆ డాక్టర్స్ కి సహకరించట్లేదు. ఎందుకంటే నేను చనిపోవాలనుకున్నాను, నాకు అసలు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ వద్దు అని ప్రస్తుతం అయితే మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న మాధురి అదేవిధంగా అంటే దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి ఇద్దరు కలిసి శ్రీకాకుళం వచ్చారు. శ్రీకాకుళం వచ్చిన సందర్భంలోనే బిగ్ టీవీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా శ్రీకాకుళంలో ఉండి ఉదయం వాళ్ళు టెక్కల్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. టెక్కల్లో కొంత సమయం గడిపి ఎందుకంటే టెక్కల్ నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే అటు పలాస వెళ్ళడానికి. కొద్దిసేపటి క్రితమే వాళ్ళైతే టెక్కల్ నుంచి ప్రయాణమై పలాస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని మాధురి కారు ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. తానంతటికి తానుగానే ఈ యాక్సిడెంట్ కి అయితే చేసుకున్నట్లుగా మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ కూడా